తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గురుగారు నమస్కారం. శుభమస్తున్నాను. గురుగారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉన్నాయి అని కొంతమంది వాదన, ఉన్నాయి కొంచెం పాక్షిక ఉంది, ఉన్నట్టే అసలు లేదు అని అంటున్నారు. ఇలాంటివి వినిపిస్తున్నాయి. అసలు గురుగారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ ఆగస్టులో ఉన్నాయా లేవా? పాక్షిక ఉన్నా సంపూర్ణంగా ఉన్నా పాటించాలా పాటించకూడదు? వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందా, ప్రకృతి పరంగా ఉంటుందా? అసలు ఏంటి ఇదంతా కూడా గురుగారు? గ్రహణము అనేది కొంతమందికి ఏంటంటే కనిపించేంత వరకే గ్రహణం మనకు కనిపించినప్పుడు గ్రహణం దాని ప్రభావం ఉంటుంది. లేదా వాయువు యొక్క ప్రభావం, అంటే ఆ యొక్క గ్రహం యొక్క మూమెంట్ని బట్టి వాయువు గాలి విస్తరణ బట్టి ఉంటుంది. అంటే రాహు వల్ల కేతు వల్ల వచ్చేటువంటి గ్రహణాలు. సో ఈ రాహు వల్ల వచ్చేటువంటి గ్రహణాలంతా కూడా గాలిని ఎక్కువగా విస్తరింపజేసే అవకాశం, కాంతి విహీనత కూడా ఎక్కువగా ఉంటుంది. సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఇది నథింగ్ బట్ పక్షుల మీద ప్రభావాన్ని, నీటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది, వ్యక్తుల మీద ప్రభావాన్ని చూపించదు అని సైన్స్ చెప్తోంది. ఓకే గురు. సనాతన ధర్మంలో, ధర్మశాస్త్రంలో మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు స్కాంద పురాణంలోనూ అలాగే మనుధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఇది మనిషి యొక్క ప్రవర్తన మీద, బుద్ధి మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పబడుతోంది. చాలా సైకలాజికల్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు వాదన, పాశ్చాత్యులు మన యొక్క సైద్ధాంతిక వాదన ఏంటంటే ఎలా ఉంటుంది అన్నటువంటి భావన. సూర్యుడు ఆత్మకారకుడు, సూర్యుడు యొక్క ఆత్మకారకుడు, శరీరానికి కారకుడు. చంద్రుడు మనసుకి, బుద్ధికి కారకుడు. ఈ రెండు కారకాలలో రాత్రిపూట వచ్చేటువంటి, అంటే చంద్రగ్రహణ సమయాలన్నీ రాత్రిపూట వస్తాయి కాబట్టి రాత్రి సమయంలో వచ్చే చంద్రగ్రహణాలను కూడా మానసికమైనటువంటి వికల్పానికి దారితీస్తుందని చెప్తారు. పగటిపూట వచ్చేటువంటి గ్రహణాలని కూడా ఈ యొక్క గ్రహణ రేస్, కాంతి అనేది కొన్ని నక్షత్రాల మీద ప్రభావం నెగిటివ్గా చూపిస్తుంది. కాబట్టి అనేవాడు ఈ వీళ్ళకి ఆత్మకారక గ్రహంలో ఈ చర్మ సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి టెంపర్మెంట్, అంటే సైకలాజికల్ డిజార్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట వచ్చేటువంటి గ్రహణం వల్ల బుద్ధి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పొద్దున పూట వచ్చే దానిలో సైకలాజికల్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రాసుల వారికి ప్లస్ పాయింట్, కొన్ని రాసుల మైనస్ పాయింట్. ఇక్కడ పాశ్చాత్యుల యొక్క ప్రశ్న, ఒకటే కాంతి విహీనమవుతుంది, సూర్యుని కాంతి భూమి మీద పడుతుంది, చంద్రుడి, సరే మీ అన్నట్టుగా చంద్రుడు రవికి అడ్డం వచ్చాడు, భూమికి రవికి అడ్డం వచ్చాడు, మీరు రాహు మింగుతూ అన్నారు. సరే రాహు మింగాడు అనుకుందాం, రైట్, ఓకే. రాహు మింగినప్పుడు అందరికీ కాంతి ఒకటేగా, మరి అలా ఉండొచ్చు కదా అనే భావన నేర్పినప్పుడు ఇక్కడ నా లాజిక్ ఒకటే విషయం చెప్తాను మీకు. నేను మనకి మొన్న శ్రీశైలంలో ఒక 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ప్రమాదం, దాదాపు ఇప్పటికి కూడా పాపం వాళ్ళ శరీరాలు దొరకలేదు. అంటే మనకి శ్రీశైలంలో ఆ లోయలో పడినటువంటి విషయం. ఆ శ్రీశైల విద్యుత్ కేంద్రంలో పనిచేసేవారు అందరూ కూడా ఒకటేమైనటువంటి వ్యక్తులు ఉంటారు, ఒకటే రకం వ్యక్తులు ఉంటారు. అందులో అందరు టెస్ట్ చేయండి మీరు కావాలంటే. మీరు ఒక్కొక్కరికి ఒక డిజార్డర్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రాల్లో వచ్చేటువంటి కొన్ని మనిషిని, కొంతమందినేమో బలమైనటువంటి బలహీనంగా చేస్తాయి, కొంతమంది బలహీనంగా చేస్తాయి. ఐ థింక్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్. బలహీనంగా అంటే బలంగా ఉంటారు వాళ్ళు, కొంత బలహీనలు అవుతారు. బలహీనుల్ని ఎక్కువ బలహీనం చేస్తుంది అది. కాబట్టి అయస్కాంత విద్యుత్ కేంద్రాలకి అది ఉంది అనేది, అంటే ఒక న్యూరోటాన్స్ అనేవి ఉంటాయి, అవి మనల్ని ఇబ్బంది పెడతాయి అని తెలుస్తుంది. మరి ఒకటే అయస్కాంతం కదా, అందరిని చంపేయాలి ఒకేలాగా, అందరిని ఒకేలా నష్టం చేయాలి, అందరికీ ఒకేలాగా మంచి చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు అన్న విషయాన్ని. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మాట్లాడుకుందాం, ప్రత్యక్ష విషయం, అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది. మనం మే నెలలో నేను, యాంకర్ గారు, 2 కెమెరామెన్ నలుగురం వెళ్తున్నాం, నడుచుకుంటే వెళ్తున్నాం. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి మెల్లగా వెళ్తూ మేము కృష్ణానగర్కు సుమన్ టీవీ వరకు వెళ్ళిపోయాం, బంజారాహిల్స్కి వెళ్ళిపోయేసరికి పాపం కెమెరామెన్ గారు ఆయన కింద పడ్డాడు, సొమ్ముసిలిపోయి. ఎందుకు పడ్డాడు అంటే డిహైడ్రేషన్ అండి, ఆయనకి వేడి చేసింది, పాపం నీళ్లు తాగలేకపోయాడు, అందుకే ఆయన పడిపోయాడు అని చెప్పారు. ఒక గంట తర్వాత ఈ అమ్మాయి పడిపోయింది. అదేంటండి అంటే అమ్మాయి కూడా ఎంత అయింది, తర్వాత డిహైడ్రేషన్ వచ్చింది, అమ్మాయి పడిపోయింది, వాటర్ అయితే తగ్గిపోతుంది, కొద్దిగా అది ఇవ్వండి, ఏదో ఉంటుంది కదా దానికి కప్పులో తిప్పుకొని వేసుకునేది, అది వేసుకొని సరిపోతుందని చెప్తారు. తర్వాత 3వసారికి నేను పడిపోయాను, 3వసారి గంట తర్వాత అయ్యో కిరణ్ శర్మ కూడా పడిపోయాడా, ఇంత మంచి నీతులు చెప్తాడు, అన్నీ పడిపోయారు. అంటే ఏంటి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శక్తి అనేది ఉందని అర్థమవుతుంది కదా. నలుగురిట్లో ఒకళ్ళే పడిపోతారు, ముగ్గురం గట్టిగా ఉంటాం. అమ్మాయి పడిపోయింది, ముగ్గురు గట్టిగా ఉన్నాం. ఎందుకు అంటే శరీరంలో నీటి సాంద్రత ఎక్కువగా ఇంక్యుబేట్ అవ్వలేదు, అంటే సూర్యుని వైపు మన యొక్క లోపల నీటి శాతం తగ్గిపోలేదు, బలంగా ఉన్నాం. మరి అదే ఎండ కదా, ఆవిడకి అవి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, ఆయనకి అవి ఉన్నాయి కదా. మరి మన నలుగురికి అవే చేతులు కాళ్ళినప్పుడు ఒక్కతే ఎందుకు పడిపోయింది? ఇది లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కాబట్టి ఇక్కడ గ్రహణ ప్రభావం కూడా ఒక వ్యక్తి మీద నెగిటివ్గా, ఒక వ్యక్తి మీద పాజిటివ్గా ఉంచుతుంది. అదే వ్యక్తిలో నలుగురం రోడ్డు మీద వచ్చిన తర్వాత B12 నాకు బాగా అందడం వల్ల నాకు కొద్దిగా చామింగ్ బాగా వచ్చింది అనుకుందాం, లేదా ఇంకా అందం కనబడి ఉంటాను, మీరు బాగా చూపించకపోతే ఇంకా అందం కనబడతాను రేపు నేను
ఆ అమ్మాయి కొంచెం నాకంటే నల్లగా కనపడుతుంది అనుకుందాం, అంటే నాకు చర్మ సంబంధించినటువంటి ప్లస్ పాయింట్ అంటే B12 బాగా పనిచేసినట్టుగా. ఆ అమ్మాయికి ఏమైంది, దాని అంటారు ఆడపిల్లలు దాని అంటారు షాడో వస్తే ట్యానింగ్, ఆ అమ్మాయి ట్యానింగ్ వచ్చినట్టు, నాకేమో షామింగ్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఆ శరీరానికి ఉండేటువంటి తత్వం వల్ల లోపల ఉండేటువంటి ఆ దమనులు ఆ శిలలన్నీ కూడా బాగా పనిచేయడం వల్ల కొంతమందికి వ్యక్తిహీనత, ఒక వ్యక్తి కాంతిపుంజం వచ్చే అవకాశం ఉందిగా. అలాగే గ్రహణం యొక్క కాంతి ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఐ థింక్ నౌ యువర్ అండర్స్టాండ్. అర్థం కాకపోతే ఇంకా వివరంగా చెప్పాలంటే రండి, B Block 36 విజయ్ సత్య అపార్ట్మెంట్, మధురానగర్, SR నగర్, వెంగళనగర్లో ఉంటాను నేను. ఓకేనా, తప్పకుండా వచ్చేయండి. ఇక్కడ మీకు గ్రహణం ఉందా లేదా అనే విషయం ఇప్పుడు వస్తే, ఆగస్టు 12వ తేదీ గ్రహణం ఉంది అనే విషయంలో మనకి లేదు. అది స్పెయిన్లో ఉంది, ఐస్లాండ్లో, స్పెయిన్లో ఉంది. అది సాయంకాల సమయంలో. ఐస్లాండ్లో అయితే 4:37 నుంచి 6:30 గంటల వరకు ఉంది. స్పెయిన్లో అయితే సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి సూర్యాస్తమయం తర్వాత రాత్రి కూడా 8:27 వరకు గ్రహణ ప్రభావం. అది సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహణం అది స్పెయిన్లో, ఐస్లాండ్లో, గ్రీన్లాండ్లో ఉంది. ఇంకెక్కడ లేదు. ఉత్తర అమెరికాలో కొన్ని చోట్ల పాక్షికంగా ఉంది, అందరికీ లేదు. అక్కడ ఉన్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇది ఫాలో అవ్వండి. తప్పకుండా ఆ రోజున మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, నక్తంగా ఉండాలి. గ్రహణ సమయంలో మీరు జపం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మన ఫాలో చేస్తున్నారు ఇక్కడ, అక్కడ ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు గ్రహణ శాంతి చేసుకోవాలి. ఆ గ్రహణ శాంతి ప్రభావం కూడా మీకు తప్పకుండా వృషభం, కర్కాటకం, వృశ్చికం, మీన వారసు వరకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండి, మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతదేశంలో ఉందా, భారతదేశంలో ఎటువంటి గ్రహణం లేదు. లేకపోయినా మనం గ్రహణం పడించాలి. సూర్యమండలానికి వచ్చింది కదా, ఒరే సూర్యుడు మనకు కనబడుతున్నాడు కదా నాయన, ఏదో తెలిసినట్టే ఉంది. మనకి రాత్రి ఏమైంది, అమెరికా రాత్రి అయింది కాబట్టి మనం పడుకుందాం అన్నట్టే ఉంటుంది. పగటిపూట మనం ఎందుకు పడుకుంటాం, అది అమెరికా వాడికి రాత్రి, మనకి పగలు, మనం లేచి ఉండాలి. వాడు పడుకుంటే మనం పడుకుంటామా, వాడి కూడా గ్రహణం వస్తే మనం ఎందుకు ఫాలో అవ్వాలి. మరి వాడు రాత్రి నువ్వు పడుకుంటావా, చెప్పే జ్యోతిష్కులు, తప్పుడు మార్గాలు చెప్పే జ్యోతిష్కులు, ఇది తప్పు. గ్రహణ సూర్యుడు పెద్దది, ఆయనకు ఒక వైపు మనకు కనపడేటువంటి భాగమే మూసుకుపోతుంది అంతే. దానికి మనం సూర్యుడు మొత్తం మూసుకుపోలే. కాబట్టి సూర్యుడు అంతా వెలిగే ఉంటున్నాడు, ఒకవైపు మాత్రమే ఛాయ ఏర్పడుతుంది. కాబట్టి అది ఆ సమయంలో ఎవరికి ఉంటుందో వాళ్ళే ఫాలో అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనకి జ్వరం రాకముందు పారాసిటమాల్ వేసుకున్నట్టే ఉంది. ఇది ఎక్కడ కూడా జ్వరమే రాలేదు, పారాసిటమాల్ ఎందుకు నాకు. క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ అది పెట్టుకుంటే ఉంది, ఏదో రేడియో ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే ఉంటుంది. మనకి అవసరం మనకి అదేమన్నా వీల్స్ లేకుండా కారు కొన్నట్టే ఉంటుంది, చక్రాలు లేకుండా. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరానటువంటిది. మనకి భారతదేశంలో 12వ తేదీ కానీ 28వ తేదీ కానీ కొంతమందిగా చంద్రగ్రహణం వచ్చేసింది. ఇది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అది పౌర్ణమి. గ్రహణం ఉంది, నేను యజ్ఞం చేస్తా, యాగం చేస్తా, చెయ్యి, యజ్ఞం చేయి, యాగం చేయి, లోకం మంచిదే. కానీ జనాల దగ్గర అనవసరంగా డబ్బులు గుంజుకొని అటువంటివి చేసే ప్రయత్నం చేయకండి. గ్రహణం రోజు ఎక్కడ సరే జపం చేసుకునే ఉపాసకులు ఉంటారు కొంతమంది. సూర్యునికి జరిగింది, సూర్యోపాసకులు ఉంటారు. సూర్యోపాసకులు, మా అమ్మవారి ఉపాసకులు, వాళ్ళు జపం చేసుకోవాలి. ఇక సూర్యునికి గ్రహణం పడింది కాబట్టి వాడు జపం చేసుకుంటాడు. ఉపాసకులకు మాత్రం ఎందుకు, వాళ్ళకి ఆ దేవుడిని వాళ్ళు పూజిస్తారు కాబట్టి వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళు నీకు మనం మామూలుగా చేసే పూజలు కాదు. దర్భ వేసుకో అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు, గర్భిణీ స్త్రీలు ఎటువంటి పద్ధతి పాటించక్కర్లేదు. నువ్వు జపం చేసుకో, నార్మల్గా భోజనం చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో గ్రహణ సమయాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఐదర్ 12th ఆగస్టు కానీ 28th ఆగస్టు కానీ నా సూర్యగ్రహణం లేదు, నా చంద్రగ్రహణం లేదు. ఫాలో అవ్వద్దు. అది మనకు లేదు. అంటే రెండు కూడా వెనువెంబడే వస్తున్నాయి కదా గురుగారు. వాటి వల్ల ఏమైనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంగా కానీ కొన్ని ఘోరాలు జరుగుతాయి, అలాంటివి వింటూ ఉంటాం కదా సార్, అలాంటి ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణాల ప్రభావం ఉంటుంది, సముద్రం మీద ఉంటుంది కాబట్టి ఆటుపోట్లు. ఇప్పుడు స్పెయిన్ దగ్గర ఎక్కడ జరిగినటువంటి 3900 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ స్పెయిన్ దేశానికి మనకి ఒకవేళ ఏదన్నా భూమి పొరల్లో కానీ సముద్ర పొరల్లో కానీ అవాంతరాలు వచ్చినా అది 800 నుంచి 1000 కిలోమీటర్ల వరకే ఉంటుంది, అంతకు మించి రాదు. అది సునామీ లాంటిది వచ్చినప్పుడే మనకి దాదాపుగా 9,500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది సునామీ అనేది. కాబట్టి అది ఉంది. కానీ ఈ గ్రహణ ప్రభావం అనే ఆటుపోట్లు అనేవి అంత దూరం ప్రయాణించవు కాబట్టి సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్లు కానిటువంటిది లేదు. కాకపోతే భౌగోళికంగా కొన్ని ప్రాంతాల్లో అంటే అస్థిరత ఏర్పడడం, అంతర్యుద్ధాలు ఏర్పడడం, మానసిక వికల్పాలు ఏర్పడడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఈ రెండు గ్రహణాలు ఎంబడెంబడి రావడం వల్ల కూడా కొన్ని దేశాలకి మనకి ఆ గ్రహణాల ప్రభావం నాకు లేదు. కానీ అక్కడ ఉత్తర అమెరికాలో ఒకే దగ్గర రావట్లా. ఇప్పుడు 12వ తారీఖు వచ్చేది స్పెయిన్లో, ఐస్లాండ్, స్పెయిన్, గ్రీన్లాండ్లో. తర్వాత అమెరికాలో వచ్చేది 28వ తారీఖు ఉత్తర అమెరికాలో పూర్తిగా ఉంటుంది. అంటే కొంతవైపు పూర్తిగా గ్రహణం ఉంది, కొన్ని వైపులో పూర్తిగా లేదు. కాబట్టి రెండు వేరు దేశాలు కదా. ఒకే దేశంలో ఒకే సమయంలో ఒకే ఆయనంలో, అంటే ఉత్తరాయణంలో 2 వచ్చినా ఒకే నెలలో వస్తే ఇంకా ప్రమాదం. కాబట్టి ఒకే నెలలో ఒకసారి రావు, మ్యాక్సిమం రావు. కాబట్టి అవి మనకి లేవు, ఇక్కడ వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రపంచానికి కానీ మన దేశానికి కానీ ఎంత వినాశనం వచ్చే అవకాశం లేదు. కొంతమంది చెప్తున్నారు కదా, ఇలాంటివన్నీ విషయాలు చెప్పాలంటే మీరు నిజమైన జ్యోతిష్కులు అయితే మరి పంచాంగ శ్రవణం రోజు ఏం బీకారు మీరు? తప్పు కానుకోదు, ఆడపిల్ల ఉంది, తప్పు మాట్లాడాను, మరి అప్పుడు ఏం బీకారు?
అప్పుడు కనబడలేదా మనకి? ఇప్పుడు మాత్రమే టీవీల ముందుకు వచ్చేసి ఈ గ్రహణం వల్ల ఇగో ఈ రాహువు ఈ చంద్రుడు ఉన్నాడు, కుజుల్లో మేషంలో ఉన్నాడు, మీనంలో ఉన్నాడు, దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది, ఆ యొక్క యుద్ధం అవుతుంది, ఈ దేశం నాశనం అవుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అనేటువంటి ఉపన్యాసాలు ఎందుకు? ఉగాది చెప్పాం కదా, మరి ఉగాది రోజు ఏం చేశారు వీళ్ళందరూ? అప్పుడు అంటే ఎప్పటికప్పుడు వీరు దాన్ని కాల్పనికమైన దృష్టికి తీసుకురాకూడదు. అది కరెక్ట్ అంట, అది కరెక్ట్ కాదని నేను అనట్లేదు, ఎందుకంటే అది శుద్ధ అబద్ధం అంట. నేను నువ్వు చెప్పేది ఉందనుకో అప్పుడే చెప్పు. ఉగాది పంచాంగం అప్పుడే గ్రహణాలు తెలుస్తాయి, ఆయన తెలుస్తుంది. మనకెందుకు సంక్రాంతి పురుష లక్షణం, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పురుష లక్షణం కూడా తెలుసు కదా. మరి నెక్స్ట్ ఇయర్ జనవరి తీసుకున్నప్పుడు ఈ సంవత్సరంలో శ్రావణమాసం తీసుకోలేకపోయినావా? కాబట్టి ఎప్పటికప్పుడు కాకుండా ముందుగానే పరిశీలిస్తున్నాం కదా, అది స్పష్టంగా చెప్పాలి కదా. కాబట్టి ఇలాంటివి లేని విషయాలు చెప్పకండి. గ్రహణం వల్ల భారతదేశానికి ఎటువంటి ప్రమాదం లేదు. దాన్ని శని వక్రగతిని, రాహు కుంభయోగాన్ని, తర్వాత మనకి కాలసర్ప దోషాన్ని, దీనికి దానికి లింక్ పెట్టి జనాల్ని ప్రలోభపెట్టి దీనికి నేను పూజలు చేస్తా, దీనికి యజ్ఞాలు చేస్తా, దీనికి హోమాలు చేస్తా. మీ కాళ్ళు మొక్కుతారు నాయన, ఎందుకురా అలా తెస్తారు? చేయండి, యజ్ఞాలు చేయండి, డబ్బు తీసుకోండి, పర్లేదు. మనం బ్రతకడానికి డబ్బు తీసుకో, యజ్ఞం చేస్తే మంచిదే, తీసుకుందాం. కానీ ఇలా భయపెట్టి తీసుకోకండి. ఏమంటే ఇలా హోమం చేస్తాను, డబ్బులు ఇవ్వండి, నో ప్రాబ్లం, తీసుకోండి, నో ప్రాబ్లం. అంతే తప్ప లేనివి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మరి ఇలాంటి వాళ్ళు చెప్తే వీళ్ళు దాన్ని ఇంకో రకంగా పంపించేసి ఏదో చేసి మనల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ధర్మానిగా ఉండేట్టుగా చెప్పండి. చెప్పు, నిజం ఉందా, నా దగ్గర నాకు చూపించు, లేదా ఫోన్ చేసి నేనే వస్తాను, ఇగో ధర్మం ఇక్కడ ఉంది, ఈ గ్రహణం వల్ల ప్రభావం ఉందని చెప్పండి, నేను వస్తాను, విని నేనే ఈ సుమన్ టీవీలో ప్రచారం చేస్తాను. మళ్ళీ గ్రహణం ఉంది, గ్రహణం ఎఫెక్ట్ ఉంది, సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఉంది, చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉంది, 28వ తారీఖు మన ప్రాబ్లం ఉంది, 12వ తారీఖు ప్రాబ్లం ఉంది, నేనే గంటాపదంగా అన్ని ఛానల్లో చెప్తాను. నేను ఫ్రీగా నేనే వెళ్ళి చెప్తానమ్మా, ప్లీజ్ వీడియో తీసుకొని చెప్తాను అందరికీ, ఓకేనా? లేనప్పుడు ఎందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఏమీ లేవు. నేను ఆ బ్రహ్మస్త్రీ, నేను ఈ బ్రహ్మస్త్రీ, వీడికి జాతకాలు తెలియదు. పంచం ఎందుకు? షష్ట్యాంశలు ఎక్కడుందో గ్రహాలు చెప్పండి. షష్ట్యాంశలు గ్రహాలు ఎక్కడుంటే ఏం ఫలితం వస్తుందో చెప్పండి. చెప్పలేరు వీళ్ళు. సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే నేను గొప్పని చెప్పట్లా, నేను తక్కువనే చదువుకున్నాను. కానీ పరిశీలించే విధానం కావాలి ఫస్ట్. ఎక్కడదప్పుడు తప్పించుకొని తిరిగి అక్కడదప్పుడు ఆ నెలలో డబ్బులు కొట్టేసి తిందామంటే వ్యూస్ కోసం చేసే ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారుగా, గ్యారెంటీ చేస్తారు. మీరు మీకు తెలియదు కాబట్టి చేస్తారు. సో మరి నేను చెప్పిన దాన్ని ఎంతో నమ్ముతారో తెలియదు. నేను గొప్పడని చెప్పట్లేదు, నేను కూడా ఇంతే చదువుకున్నాను, ఇంతే. ఇంత సముద్రం అది, ఇంత చదువుకున్నాను, ఒక 1/2 చెంచా చదువుకుంది. కాబట్టి దాంతోనే చెప్తున్నాను నేను. కాకపోతే కొంచెం పిచ్చివాడు నేను, ధర్మశాస్త్రంలో పిచ్చివాడు ఎక్కువ, నేను కొద్దిగా పిచ్చి నాకు ఎక్కువ. కాబట్టి అన్ని పుస్తకాలు చదువుతాను కాబట్టి ఏదో ఒక తెలుసుకొని గట్టిగా మాట్లాడతాను. అంటే సమయానుకూలంగా ఏ విషయం గురించి బయట ప్రపంచం చెప్తుందో ఆ విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడతాను. అది నాకు ఉన్నటువంటి స్పెషాలిటీ. ఫైనల్ డౌట్ గురువు గారు, గర్భిణీ స్త్రీలు ఇదంతా ఒక ఎత్తు అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం క్లమ్జీ మైండ్ తో ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది వారికి. పుట్టబోయేది బిడ్డ కదా, ఏంటి ఫారెన్ లో ఉందని చెప్పారు, ఇక్కడ లేదని చెప్పారు, అక్కడ ఉన్నవారు ఏమైనా ఫాలో అవ్వాలా? యుఎస్ లో కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి, అదంతా ఫాలో అవ్వాలా? ఏం ఫాలో అవ్వాలి? తప్పకుండా. ఇప్పుడు ఎక్కడెక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడక్కడ యువతులు, గర్భిణీ స్త్రీలు, పురుషులు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాల్సిందే. ఇందాక చెప్పిన కదా, రేపు 12వ తారీఖు స్పెయిన్, ఐస్లాండ్, గ్రీన్లాండ్లో ఉన్నటువంటి వ్యక్తులు 4:30 to 8:30 వరకు టోటల్గా మ్యాక్సిమం అవర్స్లో ఏం తినకుండా ఉండాలి. దానికంటే 5 గంటల ముందు, ఆ తర్వాత 2 గంటల వరకు ఏం తినకుండా ఉండాలి. తప్పకుండా గర్భిణీ స్త్రీలు అక్కడ పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడ జాగ్రత్తగా ఉండడం కాకుండా ఏం తినకూడదు, వాళ్ళు కూడా గంట ముందు వరకు ఏం తినకూడదు. ఎందుకు తినకూడదు అంటారు? డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అరుగుదల తగ్గిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఈ యొక్క గ్రహణ సమయంలో డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఏం తినకుండా అని చెప్పడం, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిందే, తినకుండా ఉండాల్సిందే, పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిందే, దానాలు చేసుకోవాల్సిందే. ఏం చేసుకోవాలంటే మినుములు, గోధుమలు, ఏది 12వ తారీఖున బియ్యము, ఉలవలు మీకు ఆ రోజు 28వ తారీఖు దానం చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అక్కడున్న వాళ్ళు 28వ తారీఖు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కూడా ఎక్కువగా మీరు తప్పకుండా, అమెరికా దేశంలో మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ మాత్రం 12వ తారీఖు ఓన్లీ స్పెయిన్ అండ్ ఐస్లాండ్లో ఫాలో అవుతే సరిపోతుంది. 28వ తారీఖు మాత్రం ఉత్తర అమెరికాలో, దక్షిణ అమెరికాలో కూడా సంపూర్ణటువంటి గ్రహణ దోషం ఉంది. ఆ సమయాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం మనం. తప్పకుండా. మన గర్భిణీ స్త్రీలు అయితే భారతదేశం వాళ్ళు ఇక్కడ ఏమి అవసరం, ఇక్కడ ఎటువంటి నియమాలు అక్కర్లేదు. హాయిగా మీరు తినండి, శుభ్రంగా తిరగండి, సినిమాకి వెళ్ళండి, హాయిగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అది కూడా భారతం చూడండి, భాగవతం చూడండి, కామెడీ సినిమాలు చూడండి, ఈ రక్తపాత సినిమాలు చూడకండి. గర్భిణీ స్త్రీలు అలా చూడడం వల్లే అనవసరమైనటువంటి ప్రలోభాలకు లోనయ్యే జంజీలు పుడుతున్నారు. వద్దు, అటువంటి జంజీలు వద్దు. దేశ సార్వభౌమత్వానికి, దేశ ఆర్థిక సుస్థిరతకి పనికొచ్చేటువంటి జంజీలను కనండి, అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శుభమస్తు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శుభం. లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.